ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ తో బంగారం పెరిగింది, స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి. కానీ ఈ అలీ లారిజాని ఇరానియన్ పొలిటీషియన్, ఆల్సో ఇరాన్ కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించిన సెక్రటరీ, తిను ట్రంప్ ఇరాన్ ని ఉద్దేశించి చేస్తున్న స్టేట్మెంట్స్ కి చాలా స్ట్రాంగ్ వేలో అపోజ్ చేస్తున్నారు. ట్రంప్ ఏమో ఒకటి చెప్తున్నారు. దీంతో క్రూడ్ ఆయిల్ సుమారుగా $120 పర్ బ్యారెల్ కి వెళ్ళింది, కాస్త $88 పర్ బ్యారెల్ కి $30 కి అబోవ్ దగ్గరగా ఒక్క డే లోనే క్రూడ్ ఆయిల్ మారింది బికాస్ ఆఫ్ దిస్ ట్రంప్ స్టేట్మెంట్స్. ఏంటా స్టేట్మెంట్స్? దానికి గోల్డ్ పెరిగింది, స్టాక్ మార్కెట్ లో పెరిగాయి, క్రూడ్ ఆయిల్ పడింది. బట్ దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? ఎందుకంటే ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ కి ఇరాన్ కంప్లీట్ గా ఆపోజిట్ గా మాట్లాడుతుంది. అసలు ట్రంప్ ఏమంటున్నారు, ఇరాన్ ఏమంటుంది, పాసిబిలిటీ ఆఫ్ ఈ ఈవెంట్ ఫార్వర్డ్ ఎలా వెళ్లే అవకాశం ఉంది, అది స్టాక్ మార్కెట్స్ మీద, బంగారం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మన ఇండియా పరంగానే ఈవెన్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాను డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుని వాళ్ళ మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్న మన మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే, ఆ పాయింట్ లో క్రూడ్ ఆయిల్ పీక్ వెళ్ళిన తర్వాత సుమారుగా 119.5 దగ్గరగా డాలర్ పర్ బ్యారెల్ దగ్గరగా వెళ్ళిన తర్వాత స్లోగా కొంత కూల్ ఆఫ్ అయింది. $105 పర్ బ్యారెల్ దగ్గరకు వచ్చింది. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ఈ $120 ఈ $119.5 పర్ బ్యారెల్ దగ్గర నుంచి 105 దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసిందో నిన్నటి మార్కెట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఆ పాయింట్ లో మార్కెట్ కొంత రికవర్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే కూల్ ఆఫ్ అయితే ఉందో మార్కెట్ కు ఒక సిగ్నల్ లా అనమాట. ఓకే, ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అవుతుందని ఇంటర్నేషనల్ గా కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా క్రూడ్ ఆయిల్ కూడా డిక్లైన్ అవుతుంది. సో ఈ ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అయిపోతుందేమోలే అనే ఒక కాన్ఫిడెన్స్ తో మార్కెట్ కూడా కొంత రికవర్ అయింది. బట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రంప్ రెండు దగ్గరలో మాట్లాడారు. ఒకటి సిబిఎస్ వాళ్ళకి ఇచ్చిన ఫోన్ కాల్ లో, ఇంకొకటి వాషింగ్టన్ దగ్గర ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఆ రెండిట్లోనూ ట్రంప్ చెప్తున్న స్టేట్మెంట్స్ తోనే అమెరికాకు సంబంధించిన స్టాక్ మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. డౌ 1100 పాయింట్స్ దగ్గరగా రికవర్ అయింది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ 400 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ అవుతుందని ఇండికేషన్ ఇచ్చింది గిఫ్ట్ నిఫ్టీ. ఏంటా స్టేట్మెంట్స్? ఫస్ట్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడారు. దేని కారణంగా అయితే ఆయిల్ పాసేజ్ తగ్గిపోతుందో, దేని కారణంగా అయితే ఇతర మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ కానీ, ఈవెన్ వాళ్ళకి వెళ్లాల్సినవి కానీ, అండ్ త్రూ దాని ద్వారా యూరోప్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కి వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపాక్ట్ అవుతున్నాయో, దాని మీద కానీ మీ ఆధిపత్యం చలాయించారంటే, ఇది ఇరాన్కి చెప్తున్నారు, దాని మీద కానీ మీరు ఆధిపత్యం చలాయించి వాటిని అడ్డుకోవాలని ప్రయత్నించారంటే 20 రెట్లు ఎక్కువ శక్తితో మేము మీ మీద దాడి చేస్తాం. ఎలాంటి వాటిని దాడి చేస్తామంటే, మాకు ఈజీగా డిస్ట్రాయ్ చేయగలిగేవి ఉంటాయి కదా, సెక్యూరిటీ పెద్దగా లేనివి, బట్ అది ఇరాన్ కి చాలా అవసరం, నేషన్ కి చాలా అవసరం, వాటిని మేము దాడి చేస్తాం. దాన్ని మళ్ళీ మీరు బిల్డ్ చేసుకోవాలంటే, దాన్ని మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకోవాలంటే మీ వల్ల అవ్వదు. సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. నాతో ఆడుకోవాలని ప్రయత్నించొద్దు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ యుఎస్ఏ చైనాకి ఇస్తున్న గిఫ్ట్ అనేలా ఇండైరెక్ట్ గా చైనా పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దాని ద్వారా వెళ్తున్న క్రూడ్ ఆయిల్ లో హైయెస్ట్ క్రూడ్ ఆయిల్ వెళ్ళేది చైనాకి. సో ఇండైరెక్ట్ గా ఇరాన్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అనుకోని వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళ పేరు తీస్తూ, చైనాని తీస్తూ, మేము ఇచ్చిన గిఫ్ట్ మీకు అది, మేము దాన్ని ఇప్పుడు ఆపామంటే మీరే సఫర్ అవుతారు, దాంతో ఆడుకోవద్దు. నాట్ జస్ట్ చైనా, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎవరెవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చిన గిఫ్ట్ అది, మేము ఇప్పుడు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మీరు అందరూ సఫర్ అవుతారు, కాబట్టి దాంతో ప్లే చేయొద్దు. ఎల్స్ 20 రెట్లు ఎక్కువ హార్ట్ తో, ఇంకా ఎక్కువ శక్తితో మేము మీ మీద హిట్ చేస్తామని ఇరాన్ ని బెదిరించే ప్రయత్నం, ఈవెన్ ఇరాన్ ని సపోర్ట్ చేస్తున్న చైనాని, ఇతర కంట్రీస్ ని బెదిరించే ప్రయత్నం తను చేశారు. తర్వాత వాషింగ్టన్ లో కానీ, రిపబ్లికన్స్ ముందు కానీ, ఈవెన్ సిబిఎస్ వాళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలో కానీ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ ఒక ఓవరాల్ నేచర్ ఇక్కడ మీకు పెడుతున్నాను. వీడియో రూపంలో తను మాట్లాడారు, అది ప్లే చేయొచ్చు. బట్ ఓవరాల్ థీమ్ ఇదే. ఇరాన్ వార్ చాలా త్వరగా ఎండ్ అవ్వనుంది. ఎంత త్వరగా అంటే, అంతకు ముందు మనం 4 to 5 వీక్స్ అనుకున్నాం, బట్ దానికి ముందే వార్ ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర లీడర్షిప్ లేదు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ లేవు, వాటిని మేము ధ్వంసం చేసాం, నావీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, అన్నిటి మీద మేము దాడి చేసాం, అన్నిటినీ టేక్ ఓవర్ చేసుకున్నాం. ఇంకేం పెట్టి పోరాడతారు ఇరాన్ వాళ్ళు మాతో అగైనెస్ట్ గా? కాబట్టి ఖచ్చితంగా మేము ఇరాన్ ని ఏవైతే చేయాలనుకున్నామో, ఏవైతే ఆబ్జెక్టివ్స్ అనుకున్నామో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. కానీ ఇంకొంచెం అవ్వాల్సి ఉంది, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసుకుని ఇష్యూని సార్ట్ అవుట్ చేసేస్తామనేలా స్టేట్మెంట్స్ ట్రంప్ చేసేసరికి ఓకే, ఇష్యూ అంతా ఎండ్ అయిపోయిందా? ఇరాన్ ఆల్మోస్ట్ వీక్ అయిపోయిందా? ఇరాన్ చేతుల్లో ఏం లేదా? మొత్తం యూఎస్ఏ చేతుల్లోకి వస్తుందా? అండ్ ఒక పాయింట్ లో ట్రంప్ చేసిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేసుకుంటాను, ఏ ఇరాన్ చేతుల్లో ఉందని చెప్పి వాళ్ళు పోస్ కొడుతున్నారని ఎలా మాట్లాడుకుంటూ, అది మా చేతుల్లోకి తెచ్చుకుంటాను, నా చేతులతోనే యుఎస్ఏ అండర్ లోనే పెట్టుకుంటానని స్టేట్మెంట్స్ కూడా చేశారు. సో ఇష్యూ అంతా యుఎస్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. యుఎస్ ఇరాన్ అన్నట్టుండదు, దాని ద్వారా షిప్స్ పాస్ అయిపోతాయి. క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఏ ఇష్యూ ఉండదు. వరల్డ్ ఎనర్జీస్ అన్ని ఆర్డర్ లోకి వస్తాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంటుంది. కరెన్సీ సఫర్ అవ్వదు. ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచాలని చూడరు. సో దట్ ఓవరాల్ గా స్టాక్ మార్కెట్స్ దేనికైతే భయపడ్డాయో అవన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయని మార్కెట్ అనుకుంటూ రికవరీ మనకు కనిపించింది. ఎప్పటి వరకు అంటే, ఇవాళ ఈవినింగ్ 4:29 కి
ఇరాన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్ అలీ లార్జాని ఈ స్టేట్మెంట్స్ చేసే వరకు, స్టేట్మెంట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, ఇది వాళ్ళ లాంగ్వేజ్ లో ఉంటాయి. ట్రాన్స్లేషన్ ని మీరు చూసారంటే, మా ఎనిమీస్ మమ్మల్ని భయపెట్టలేరు, ఇలాంటి హాలో థ్రెడ్స్ ద్వారా భయపెట్టలేరు అంటే అక్కడ సీన్ ఏం లేదు, మీరు ఏం చేయలేరు, బట్ ఏదో భయపెట్టాలని చూస్తున్నారు, మేము భయపడం. మీరు కాదు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మీకు మించిన గ్రేటర్ పీపుల్ మమ్మల్ని ట్రై చేస్తారు అరెస్ట్ చేయడానికి, వాళ్ళ వల్ల అవ్వలేదు, కానీ జాగ్రత్త మీరే ముందు అరైజ్ అవుతారేమో అనేలా చేశారు స్టేట్మెంట్స్. ఇది చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మీకు ఎలా పబ్లిష్ అయి ఉంటుందంటే, మమ్మల్ని ఎలిమినేట్ చేయాలని చూస్తే మేము ఎలిమినేట్ అవ్వం, కానీ జాగ్రత్త మిమ్మల్ని మీరు చూసుకోండి, లేదంటే మీరే ఎలిమినేట్ అయిపోతారేమో అనేలా స్టేట్మెంట్స్ మనకి ఇరాన్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఇరాన్ తగ్గినట్లు మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఆల్సో జస్ట్ 30 minutes బ్యాక్ తను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది పీస్ అండ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ నేషన్స్ గానే ఉంటుంది, లేదంటే డిఫీట్ అండ్ సఫరింగ్ ఫర్ వార్ మాంగర్స్ కి అలానే సమాధానం ఇస్తుంది. అంటే అది ఇద్దరు మంచిగానే ఉంటది, లేదంటే మీరు దాన్ని మా నుంచి తీసుకోవాలని చూసినా, ఇంకేదో రకంగా కంట్రోల్ చేయాలని చూసినా, అలాంటి వర్స్ థింగ్ మీరు దాంట్లో నుంచి చూస్తారని ఎలా, అంటే దాన్ని టచ్ చేయొద్దు అన్నెసరీగా అనేలా కూడా యుఎస్ కి సంకేతాలు ఇరాన్ దగ్గర నుంచి వెళ్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇరాన్ కి సంబంధించిన న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా ఈ రీసెంట్ గా దాడుల్లో ప్రాణాలని కోల్పోయిన చిన్నారులు ఉన్నారా, వాళ్ళందరినీ ఫోటోలు పెడుతూ ట్రంప్ లుక్ ఎట్ దెమ్ ఇన్ ద ఐస్, నువ్వు చెప్తున్నావు స్కూల్ నేను చేయలేదని, కానీ వాళ్ళందరూ ఎవరు, వాళ్ళ కళ్ళల్లో చూసి చెప్పు అనేలా కూడా ట్రంప్ ఇంటర్నేషనల్ గా టార్గెట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఇరాన్ సైడ్ నుంచి సరెండర్ అవుతున్నట్టు కానీ, వాళ్ళు వీక్ అవుతున్నట్టు కానీ, వాళ్ళు వెనక్కి తగ్గుతున్నట్టు కానీ, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా పాసేజ్ ని నార్మల్ చేస్తున్నామని కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇరాన్ దగ్గర నుంచి లేదు. స్టేట్మెంట్స్ అన్ని ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నాయి. అండ్ మనకు తెలిసిందే ట్రంప్ పలుమార్లు రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ అయిపోతుందని, ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిందని, డీల్ ఫైనలైజ్ చేసేస్తారని, రేపో మాపో అయిపోతుందని ఇలాంటి మాటలు బోల్డ్ చెప్పారు. ఇండియా రిలేటెడ్ గా కూడా బోల్డ్ చెప్పారు. సో తన మాటలను అంత సీరియస్ గా తీసుకోవచ్చా అంటే, తను చెప్తున్నది జరిగితే మంచిదే, కానీ తను పలుమార్లు తన స్టేట్మెంట్స్ కి డిఫర్ అయ్యారు. కాబట్టి తను చెప్తున్నదే 100% అని కాకుండా, ఎస్ మార్కెట్లు రికవర్ అయ్యాయి మంచిదే, గోల్డ్ రికవర్ అయింది మంచిదే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా గోల్డ్ ఆల్రెడీ కొనుంటే గోల్డ్ పడాలి, మంచిగా కరెక్షన్ రావాలి, బట్ గోల్డ్ స్టాక్ మార్కెట్స్ ఎవరైనా ఇన్వెస్టర్స్ కి మంచిగా ఇవాళ లాభాలు చూపించుంటే మంచిదే. ఇవన్నీ ట్రంప్ మాటలు విని రియాక్ట్ అయిన మార్కెట్. ఇదే నిజమైతే బాగుంటుంది అండ్ అలానే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇరాన్ ఇష్యూ ఇక్కడతో సార్ట్అవుట్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ కేవలం ట్రంప్ చెప్పిన మాటలనే మనం బేస్ గా తీసుకోవాలనుకున్నా, నిన్నటి ఇంటర్వ్యూలో ట్రంప్ ఒక మాట అన్నారు, ఇరాన్ వార్ ఎంత వరకు తీసుకువెళ్తుందో దాని అంతవరకు మేము వెళ్తాం, ఈవెన్ వెళ్తున్నాం అనే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కూడా ట్రంప్ దగ్గర నుంచి వచ్చింది విలేకరు అడిగిన ప్రశ్నకి. సో ఎండ్ అయిపోతుంది అనుకుంటే ఎండ్ అయిపోయింది, ఇంకేం మేము వెళ్లాల్సిన అవసరం లేదు అనొచ్చు కదా. సో కంప్లీట్ కాంక్రీట్ ఎవిడెన్స్ దట్ వార్ ఎండ్ అయిపోతుంది అనేలా కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే మనకి లేదు. ఎస్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి బికాస్ ఓవర్ గా మార్కెట్స్ అజ్యూమ్ చేసుకున్నాయి ఇంకెంత వరకు వెళ్తుందో, ఈ వార్ ఇంకెంత పెద్దదవుతుందో అని ఒక అజంప్షన్స్ లో మార్కెట్ వెళ్ళి, వార్ ఈజ్ అట్ ఎండింగ్ అంటే ఎండ్ కి బిగినింగ్ లా, ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ద ఎండ్ అనేలా, ఎండ్ అయిపోతుంది ఇది బిగినింగ్, ఇంకా స్టార్ట్ లో ఉన్నాం మనం ఎండ్ కనేలా. సో ఒక చిన్న హింట్ లా ట్రంప్ ఇస్తూ ఉండడం, ఓకే మనం ఏదో అనుకున్నాం అలా ఏం లేదు, కొన్ని రోజులు ఎండ్ అయిపోద్దులే, అట్లీస్ట్ ఆ 4 to 5 weeks లో ఎండ్ అవుతున్నారు. ఇలా మార్కెట్ లో వస్తున్న అజంప్షన్స్ స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కొంత రికవర్ అవడానికి ప్రధానమైన కారణం. గోల్డ్ ని కొంత పక్కన ఉంచుదాం, యాక్చువల్ స్టాక్ మార్కెట్ తో గోల్డ్ ని లింక్ చేయొద్దు, కానీ క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండేసరికి, యాక్చువల్ గా ఓన్లీ వార్ అయితే గోల్డ్ పెరుగుండేదేమో, కానీ క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండేసరికి డాలర్ స్టాక్ అవడం గోల్డ్ కి బ్యాడ్ అయ్యి, ప్యారలల్ గా వడ్డీ రేట్లు ఎక్కడ పెంచేస్తారా అని ఒక కన్సర్న్స్, ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ తో ఎక్కడ వడ్డీ రేట్లు పెంచుతారో లేకపోతే కట్ చేయకుండా అలా ఉంచేస్తారో సంవత్సరాల పాటు అనుకుని ఉంటున్న కన్సర్న్స్ గోల్డ్ కొంత ఈ రీసెంట్ టైమ్స్ లో పడ్డానికి కారణం. కానీ క్రూడ్ ఆయిల్ ఏమైంది, $119.5 per barrel దగ్గర నుంచి $88 per barrel కి వచ్చింది. క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయింది, దాంతో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దాంతో గోల్డ్ ఈవెన్ సిల్వర్ కూడా కొంత రికవర్ అయింది. ఇది ఒక సైడ్. స్టాక్ మార్కెట్ యాంగిల్, స్టాక్ మార్కెట్ దే క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది, రూపీ ఇంపాక్ట్ తగ్గుతుంది, రూపీ డిప్రిషియేట్ అవ్వడం, రూపీ వీక్ అవడం తగ్గుతుంది, ఫిజికల్ డెఫిసిట్ ఇండియా రిలేటెడ్ గా తగ్గుతుంది, ఆ ఇంపాక్ట్ బర్డన్ తగ్గుతుంది. బికాస్ మనం 85% ఆఫ్ ద క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, మనకి 5 million barrels దగ్గరగా ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంట్లో $10 దగ్గరగా క్రూడ్ ఆయిల్ పెరిగిన $70 barrel కి కింద కదా ఉన్నింది. ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వక ముందు 28th February కి ముందు $70 per barrel కి బిలో ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి వార్ ఎండ్ అయిపోతుందని అన్నారు కరెక్టే, బట్ స్టిల్ ఇంకా $90 per barrel దగ్గర ఉంది, $20 per barrel అబోనే ఉంది. ఈచ్ $10 కి మన ఇండియా మీద 5 million barrels per day మనం తీసుకునే కన్సంప్షన్ అయితే $10 మనకి మారిన 50 million దగ్గరగా మనకి పర్ డే ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మారింది $20, సో $100 million per day దగ్గరగా ఇండియా మీద ప్రెషర్ ఉంటుంది. ఇంకా కొంత కూల్ ఆఫ్ అవడం బెటర్. అండ్ ఇవన్నీ ఎప్పుడు ట్రంప్ చెప్తున్న స్టేట్మెంట్స్ నిజమేమో అనుకోని మార్కెట్ అనుకోని క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయింది, స్టాక్ మార్కెట్ రికవర్ అయింది, గోల్డ్ రిలేటెడ్ గా కొంత రికవరీ కనిపించింది. ఇవన్నీ ట్రంప్ సైడ్ నుంచి చూస్తుంది మార్కెట్ ఇదంతా, బికాస్ తనే సుప్రీం కదా, యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్, తన మాటలకు ఎక్కువ వాల్యూ ఉంది. బట్ మీరు జస్ట్ ఇరాన్ ట్రంప్ అని గూగుల్ చేశారనుకోండి, ఇరాన్ టు యూస్ పవర్ఫుల్ మిసైల్స్ రిజెక్టెడ్ ట్రంప్ టాక్స్, ఇది మీకు కొన్ని నిమిషాల క్రితం అని కనిపిస్తున్న అప్డేట్. సో ఇరాన్ రిలేటెడ్ గా ఎక్కడ
సరెండర్ అవుతున్నట్టు డేటా అయితే లేదు, బట్ యాక్చువల్ గా అయితే అయిపోవాలి అన్లెస్ వాళ్ళకి చైనా నుంచో రష్యా దగ్గర నుంచో సపోర్ట్ ఉంటే తప్పించి. బట్ అఫీషియల్ గా ఓపెన్ గా ఎవరు యుఎస్ కి అగైనెస్ట్ గా వెళ్లి ఇరాన్ కి సపోర్ట్ ఇవ్వాలని చూడరు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు చేసిందే కొంత సంచలన నిర్ణయం. చైనా దగ్గర నుంచి మాత్రం అలాంటి ఓపెన్ స్టేట్మెంట్స్ ఏవి ఇంకా లేవు. కానీ అక్కడ ఎన్నుకోబడ్డ కొత్త సుప్రీం లీడర్, గతంలో కాలం చేసిన సుప్రీం లీడర్ ఒక కొడుక్కి మాత్రం సపోర్ట్ బోత్ రష్యా దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి ఉంటున్నట్టు, మద్దతు ఇస్తున్నట్టు మాత్రం చెప్పారు. కానీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం అన్వేవరింగ్ సపోర్ట్ నేను ఇరాన్ కి ఇస్తున్నాననేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కి ఇరాన్ కి సంబంధించిన IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేస్తారు, అండ్ అక్కడ సుప్రీం లీడర్ అండ్ అక్కడ ప్రెసిడెంట్ ఏం స్టేట్మెంట్స్ చేస్తారో చూడాలి. వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ 2 days నుంచి బిగ్ స్టేట్మెంట్స్ ఏం లేవు. ఓన్లీ ట్రంప్ మాత్రమే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దానికి మాత్రమే మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ట్రంప్ చేస్తున్నదే రైట్ అనుకునే వాళ్ళు కామ్ గా ఉంటున్నారా? ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూత్ అయితే దెన్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో చూసిన లోనే ఫైనల్ లో ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అవుతాయి. ఇఫ్ ఇరాన్ వాళ్ళకి సంబంధించిన IRGC వాళ్ళు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ వాళ్ళు ఆర్ ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఏ ఒక్క స్టేట్మెంట్ హార్ష్ గా చేసినా సరే ట్రంప్ కి అగైనెస్ట్ గా, యుఎస్ కి అగైనెస్ట్ గా ఏదైనా భారీ ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయనేలా మనకి డేటా కనిపిస్తున్నా, ఓవరాల్ క్రూడ్ ఆయిల్ సినారియో, స్టాక్ మార్కెట్ సినారియో ఏదైతే రికవరీ ఫేజ్ లో మనకి కనిపిస్తుందో అది ఓవర్ నైట్ లో టర్న్ అవుతుంది. కాబట్టి చెప్తున్నాను, మార్కెట్ రికవర్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉండడం తప్పేం కాదు. కానీ ట్రంప్ మాటల్ని కంప్లీట్ గా మనం నమ్మలేం. ఇఫ్ ఇన్ కేస్ అపోజ్ అయితే మార్కెట్ ఒక వీక్నెస్ టెంపరీగా షార్ట్ టర్మ్ అయితే ఉంటుంది. బట్ చూసారు కదా ఓవర్ నైట్ లో వచ్చి ఒక్క స్టేట్మెంట్ మార్కెట్ నెల రికవర్ చేసిందో, అలానే నెక్స్ట్ కూడా ఫ్యూచర్ లో కూడా ఈవెన్ మార్కెట్ పడినా ఒక 10-20% పడినా స్టాక్ లెవెల్లో చెప్తున్నా, ఇండెక్స్ లెవెల్లో కాదు, ఇండెక్స్ లెవెల్లో ఒక 5% పడినా, స్టాక్ లెవెల్ ఇంకో 10% పడినా స్ట్రాంగ్ గా రికవర్ అయిపోవడం కూడా మార్కెట్ కి కొన్ని రోజుల పాటులోనే ఉంటుంది. సో ఇది కూడా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు అంతా బాగానే కనిపిస్తుంది, కానీ ఓన్లీ ట్రంప్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కన్ఫర్మేషన్ గా మనకి ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ లేవు. దీన్ని అండర్లైన్ చేయాలి. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడాలి. గోల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ సినారియోలో ఉంది కదా. యాక్చువల్ గా యుద్ధం జరిగితే గోల్డ్ పెరగాలి, కానీ గోల్డ్ పెరగలేదు, పడింది. యుద్ధం ఆగిపోతుంది అనగానే గోల్డ్ పడాలి, కానీ ఇప్పుడు గోల్డ్ పెరిగింది. స్టాక్ మార్కెట్స్ కి ప్యారలల్ గా ఉంది. ఎకానమీ బాగుందంటే గోల్డ్ యాక్చువల్ గా పెరగకూడదు. ఎకానమీ ఇబ్బంది అయిపోతుందంటేనే గోల్డ్ పెరగాలి, కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా గోల్డ్ బిహేవ్ చేస్తుంది. సో కంపేర్డ్ విత్ స్టాక్ మార్కెట్, గోల్డ్ కి యాక్చువల్లీ ఎక్కువ సేఫ్టీ ఉంటున్నట్టు. ఒకవేళ ఇష్యూ కొంత నలుగుతూ ఎకానమీస్ ని కొంత ఇంపాక్ట్ చేస్తున్నా సరే, ఎకానమీ వల్ల గోల్డ్ కి ఏం ఇంపాక్ట్ లేదు. కాబట్టి వడ్డీ రేట్లు ఒకటి టచ్ అవ్వకుండా, డాలర్ ఒకటి పెరగకుండా ఉంటే చాలు. గోల్డ్ కి చాలా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటున్నట్టు. మరి చూడాలి, గోల్డ్ ప్రెసెంట్ 1,63,000 దగ్గర ఉంది. డాలర్ ఒక్కటి స్ట్రాంగ్ అయిపోకుండా ఉంటే మాత్రం గోల్డ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో జరిగిన ప్రతి ఎన్విరాన్మెంట్ కూడా, క్రూడ్ ఆయిల్ కానీ స్టెబిలైజ్ అయ్యి డాలర్ కానీ పెద్దగా మూవ్ అవ్వకపోతే పైకి, అవన్నీ కూడా రీసెంట్ టైమ్స్ లో ఎకానమీ రిలేటెడ్ గా జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ అండ్ జియో పొలిటికల్ గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్ గా సహకరించే అంశాలే. ఇది కూడా ఇన్వెస్టర్స్ అండ్ గోల్డ్ రిలేటెడ్ గా చూస్తున్న వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. ఇదే నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. పడింది కదా బంగారం అంటే ఈ డాలర్ స్ట్రాంగ్ అయిపోతూ ఉండడం అండ్ రేట్లు ఎక్కడ కట్ చేయరేమో అని ఒక భయాలు. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ స్టెబిలైజ్ అవుతుందో డాలర్ కానీ అండ్ ఇక్కడ రేట్స్ రిలేటెడ్ గా కానీ ఉన్న కన్సర్న్స్ కూడా అరైజ్ అవుతాయి. అది గోల్డ్ రిలేటెడ్ గా స్టెబిలిటీ అండ్ పాజిటివ్ మొమెంటం ని ఇస్తుంది అనేది కూడా మనం మైండ్ లో నోట్ చేసి ఉంచాలి. స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే ఓ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మనకి సౌదీ అరేమ్కో ఉంది కదా, ఇంపార్టెంట్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర ఉన్న CEO దగ్గర నుంచి వస్తుంది, ఈ యుద్ధం ఇలానే జరుగుతూ వెళ్తే, ఇంకా ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్తే దీని నుంచి వచ్చే పరిణామాలు ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేసుకుంటూ చాలా పెద్దవిగా మారుతాయి. మంచిది కాదు, యుద్ధం ఆగాలనేలా. అండ్ వాళ్ళ అవుట్పుట్ ని, క్రూడ్ ఆయిల్ ఒక అవుట్పుట్ ని పర్ డే 2.5 మిలియన్ బ్యారెల్ దగ్గరగా తగ్గించుకుంటున్నారనేలా అప్డేట్స్ చేశారు. UAE వాళ్ళు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఇలానే స్టేట్మెంట్స్ చేశారు. ఖతార్ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు. కువైట్ వాళ్ళు, ఈవెన్ ఇరాక్ వాళ్ళు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు. ఇప్పుడు దీనికి సౌదీ అరేమ్కో వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ ని తగ్గించుకుంటున్నారు. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, స్టోరేజ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ప్రొడక్షన్ చేసి పంపించేస్తుంటే ఓకే, పంపించలేకపోతే మన దగ్గరే పెట్టుకుంటే దాన్ని స్టోరేజ్ చేయడానికి కాస్ట్ ఒకటి ఉంటది. దాన్ని బేర్ చేయలేము అనుకుంటున్న వాళ్ళు ప్రొడక్షన్ ని తగ్గిస్తారు. ఈవెన్ దో మనకి క్రూడ్ ఆయిల్ యొక్క రేట్లు పెరుగుతున్నా క్రూడ్ ఆయిల్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తారు. బికాస్ సప్లై చేయలేం, పాసేజ్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇంపాక్ట్ అవుతాం అనుకునే వీళ్ళ రిలేటెడ్ గా ప్రొడక్షన్ తగ్గిస్తున్నట్టు సౌదీ అరేమ్కో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ సీరియస్ గానే మనం చూడాలి యాక్చువల్ గా. ఎందుకంటే ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది అనుకోండి, ఇలాంటి స్టేట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఆర్టికల్ ఒక డేట్ కూడా March 10th ది, మీకు లాస్ట్ అప్డేటెడ్ 6:26 PM అని ఉంటుంది. బట్ ఇది ఇవాల్టి రోజుకు సంబంధించిన ఆర్టికల్. సో వాట్ ఎవర్ ద డేటా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటుందో ట్రంప్ రిలేటెడ్ ఈ స్టేట్మెంట్స్ తో మార్కెట్స్ రికవర్ అయ్యాయని, దానికి సపోర్ట్ చేస్తూ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ ఆర్ ఇరాన్, వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఏదైనా ఒక్క కాంప్లిమెంటింగ్ గా ఒక్క స్టేట్మెంట్ వచ్చినా అది ఒక సూపర్ కన్ఫర్మేషన్ అనమాట మనకి. అది లేనంత వరకు జస్ట్ తను చెప్తున్న మాటలే నిజమైతే బాగుండు
అనుకొని ముందుకు వెళ్లాల్సిందే. అండ్ నేను లోపల చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీళ్ళు కూడా ఎస్ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయింది, మళ్ళీ నార్మల్ అయిపోతుందని ఒక్క స్టేట్మెంట్ చేస్తారా అని. దీంతో క్రూడాయిల్ ఇంకా బాగా పడుతుంది, స్టాక్ మార్కెట్స్ ఇంకా బాగా పెరుగుతాయి. అట్లీస్ట్ ట్రంప్ చెప్పే మాట నిజమైతే ఈ ఒక్కసారికి నిజమైన బాగుందని అనుకుంటున్నాను. బట్ గతంలో తన రిలేటెడ్ ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఇండియా రిలేటెడ్ గా, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా మల్టిపుల్ సినారియోస్ లో వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ లూజ్ వర్డ్స్ తనవి. మాట వెళ్తుంది, మళ్ళీ మాట వెనక్కి వస్తుంది. బట్ లెట్స్ సీ ఈసారి ఎలా ఉంటుంది. ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ రైటా ఆర్ జస్ట్ తనని తను గొప్పగా చెప్పుకోవడానికి చేసిన స్టేట్మెంట్స్ అన్నది ఫ్యూ డేస్ లో మనకు క్లారిటీ వస్తుంది. దాంతో ఫర్దర్ గా మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా పెరగాల ఆర్ ఇప్పుడు ఏదైతే పెరిగిందో అది కొంత ఫాల్ అవ్వాలా, కొంత వీక్నెస్ లోకి మార్కెట్ వెళ్ళాలా అన్నది డిసైడ్ అవుతుంది అన్న విషయం మనం మైండ్ లో ఉంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వీక్నెస్ లోకి మార్కెట్ వెళ్తే కంగారు పడద్దు. మార్కెట్ లో ఎవరు బాటమ్ ఏంటో చెప్పలేరు, కానీ మార్కెట్ లో వచ్చే ఒక చిన్న అప్డేట్, వర్స్ట్ ఎన్విరాన్మెంట్ లో వచ్చే ఒక చిన్న అప్డేట్ మార్కెట్ నెల రోజుల్లో పడిన దాన్ని 2-3 రోజుల్లో రికవర్ చేస్తుంది. సో టైం చేయాలని ప్రయత్నించద్దు. గతంలో చాలా యుద్ధాలు వచ్చాయి, ఎండ్ అయిపోయాయి, మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యి ఆల్ టైమ్ హైస్ కి వచ్చాయి. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 5 times 10 times ఇలాంటి వారాలు జరిగినా అదే రిపీట్ అవుతుంది. మధ్యలో తీసుకునే డెసిషన్స్ ఎమోషన్స్ కారణంగా తీసుకొని ఉంటే మాత్రం తర్వాత మనం మార్కెట్ రికవరీలో రిగ్రెట్ అవుతాం. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, గ్లోబల్ గా మీరు అబ్జర్వ్ చేశారంటే నిన్న ఏ మార్కెట్స్ లో అయితే సివియర్ సెల్ ఆఫ్ కనిపించిందో ఆ మార్కెట్స్ లో ఇవాళ మంచి రికవరీ కనిపించింది. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కాన్స్టెంట్ గా మీకు సెల్లింగ్ కనిపిస్తూ వచ్చిందా స్ట్రైట్ ఫ్రమ్ లాస్ట్ 7 days హెవీ సెల్లింగ్. అది ఈవెన్ నిన్న కూడా వాళ్ళు హెవీగానే సెల్ చేశారని మనం వీడియోలో మాట్లాడుకున్నాం. సేమ్ సిమిలర్ డేటానే ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్చేంజెస్ నుంచి కూడా రిపోర్ట్ అయింది. ఇవాళ యాజ్ ఆఫ్ నో మనకి డేటా అయితే లేదు. ఇన్ కేస్ వస్తే జస్ట్ దీనికి నేను వాయిస్ నోట్ లో అయినా యాడ్ చేస్తాను. ప్రాబబ్లీ ఇవాళ కొంతైనా సెల్లింగ్ తగ్గుంటుంది, కొంత బై జోన్ లోకి వచ్చుంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ ట్రంప్ ఆ స్టేట్మెంట్ చేసేసరికి. అండ్ ఇప్పుడైతే గిఫ్ట్ నిఫ్టీ ఒక 65 points రెడ్ చూపిస్తుంది. ఇరాన్ రిలేటెడ్ గా నాట్ సో సీరియస్ పర్సన్స్ బట్ ఫార్మర్ గా కొంత పొలిటీషియన్ గా ఉండి సెక్యూరిటీ కౌన్సిల్ రిలేటెడ్ గా వర్క్ చేసిన వ్యక్తులు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఇదైనా ఇరాన్ కాంట్రడిక్ట్ అవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంటున్నాయి. బట్ కన్ఫర్మేషన్ అయితే మనకి అఫీషియల్ గా ఇరాన్ దగ్గర నుంచి లేదు. ట్రంప్ కి పాజిటివ్ గాను లేదు, అగేనెస్ట్ గాను లేదు. అది రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ప్రెసెంట్ 88% దగ్గరగా ఉన్నాయి. 78% దగ్గరగా ఉండేవి, ఇప్పుడు 88% దగ్గరగా ఉన్నాయి. నెట్ షార్ట్స్ హెవీగానే ఉన్నాయి. ఏ మాత్రం చిన్న పాజిటివ్ అప్డేట్ వస్తున్నా మార్కెట్ లో షార్ట్ కవరింగ్ కూడా యాడ్ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ మార్కెట్ రికవరీ స్టార్ట్ అయిపోయిందా అంటే విత్ జస్ట్ కన్ఫర్మేషన్. ట్రంప్ చెప్తున్నారు కరెక్టే, బట్ తన మాటలకు వాల్యూ తను కోల్పోయారు గతంలో చాలా ఇన్సిడెంట్స్ లో. కాబట్టి 100% నమ్మలేకపోతున్నాం. విత్ జస్ట్ వన్ కన్ఫర్మేషన్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ దగ్గర నుంచి ఆర్ కంట్రీస్ దగ్గర నుంచి అయినా ఇరాన్ దగ్గర నుంచి అయినా వస్తే స్ట్రాంగ్ హార్ట్ తో మనం దాన్ని చూడొచ్చు. ఈ ఇష్యూ కూడా హిస్టరీలో మిగిలిపోతుంది. ఎల్స్ మార్కెట్ ఇంకొంత పెయిన్ కి గురవుతుంది. బట్ అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇవాళ ఎలా అయితే మార్కెట్ కొంత రికవర్ అయిందో దానికి మించిన రికవరీతో మళ్ళీ ఫ్యూచర్ లో మార్కెట్ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తాయి. జస్ట్ మనం ఈ ఫేజ్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది కొత్తగా వచ్చిన స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు FIDI డేటా అప్డేట్ అవుతుంది. FIS ఆల్మోస్ట్ 4672 crore దగ్గరగా అన్ని ఎక్స్చేంజ్ లో కలిపి సెల్ చేస్తున్నారు. ఆల్ NSE, BSE అండ్ అదర్ ఎక్స్చేంజెస్ లో కలిపి 4700 crore దగ్గరగా ఇవాళ FIS సెల్లింగ్ ఉంది. వెరాస్ DIS దగ్గర నుంచి అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి 6333 crore దగ్గరగా బయింగ్ మనకి కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గోల్డ్ రిలేటెడ్ గా ఉంది. యూజువల్లీ దుబాయ్ రిలేటెడ్ గా మనకు కొంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా, కానీ రీసెంట్ ఇన్సిడెంట్స్ తో అక్కడ కూడా కొంత దాడులు జరుగుతూ ఉండేసరికి అక్కడ ఉంటున్న NRIs వాళ్ళ దగ్గర ఉంటున్న గోల్డ్ ని కొంత డిస్కౌంట్ లో అమ్మి క్యాష్ ని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, రీసెంట్ గా వార్ జరిగినా సరే గోల్డ్ పడుతూ ఉండడం, ఇంకా బంగారం ఎక్కువ పడిపోతుంది అనే ఒక కన్సర్న్స్ తో గోల్డ్ ని అమ్ముతున్నట్లయితే మనకి డేటా కనిపిస్తూ ఉంది. 4 to 5% డిస్కౌంట్ లో అమ్ముతున్నారంట. సో ఇప్పుడు క్యాష్ గోల్డ్ కంటే మోర్ వాల్యుబుల్ అయిందని, ఇలాంటి సినారియోస్ లో గోల్డ్ లో వెళ్లాల్సిన మనీలో కూడా ప్రెసెంట్ క్యాష్ లోకి వెళ్తుందనేలా ఆర్టికల్ లో మనకి డేటా అయితే కనిపిస్తుంది. బట్ పర్సనల్ గా గతంలో ఉంటున్న మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ని కూడా మీరు అనాలిసిస్ చేస్తే నేను వీడియోలో చెప్పినట్టు బంగారం రిలేటెడ్ గా మీకు టెంపరీగా ఏదైతే ఫాల్ కనిపిస్తుందో అదంత సీరియస్ ఫాల్ కాదు. అన్లెస్ సెంట్రల్ బ్యాంక్స్ అమ్మితే తప్పించి, అన్లెస్ సెంట్రల్ బ్యాంక్స్ వాటిని డంప్ చేస్తే తప్పించి ఈ ఇష్యూ కారణంగా గోల్డ్ రిలేటెడ్ గా వస్తున్న వీక్నెస్ ని సాలిడ్ గా చూడడానికి లాజిక్ లేదు. అండ్ జనవరి నెలలో 24,000 కోట్ల దగ్గరగా గోల్డ్ ETF లోకి పెట్టుబడులు వచ్చాయి కదా, ఇప్పుడు 5,200 కోట్ల దగ్గరగా మాత్రమే ఫిబ్రవరి మంత్ లో ETF లోకి పెట్టుబడులు వెళ్ళాయని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో గోల్డ్ రిలేటెడ్ గా రీటైలర్స్ ఒక రష్ అయితే కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. కానీ స్టిల్ ఈ 5,000 కోట్లు కూడా ఒక నెలలో ETF లోకి వెళ్ళడం, గోల్డ్ ETF లోకి వెళ్ళడం పెద్ద విషయమే. ఈ గోల్డ్ ని పక్కన పెడితే ఈక్విటీ రిలేటెడ్ గా కూడా ఫిబ్రవరి మంత్ లో మంచి పెట్టుబడులే వచ్చాయి. జనవరిలో 24,000 కోట్ల దగ్గరగా ఈక్విటీ ఫండ్స్ లోకి డబ్బులు వస్తాయి. ఫిబ్రవరిలో 25,965 కోట్ల దగ్గరగా పెట్టుబడులు అనేది రావడం జరిగింది. లార్జ్ క్యాప్స్ లోకి 2,111 crore దగ్గరగా పెట్టుబడులు వస్తాయి. SIP రూపంలో 29,845 crore దగ్గరగా పెట్టుబడులు అయితే ఫిబ్రవరి మంత్ లో వెళ్ళాయి. అంతకు ముందు నెలలో 31,000 కోట్లు వచ్చాయిలేండి. అక్కడి నుంచి చూస్తే ఒక 1,200 కోట్ల దగ్గరగా పడినట్టే. బట్ స్టిల్ 30,000 కోట్ల దగ్గరగా ఉండడం, SIP రూపంలో వెళ్ళడం మార్కెట్స్ లోకి
లోకి డెఫినెట్లీ స్ట్రాంగ్ థింగ్. ఓవరాల్ ఈక్విటీ రిలేటెడ్ గా ఇన్ఫ్లోస్ కూడా బానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒకవేళ హాస్టల్స్ లో ఉంటున్నా, ఈవెన్ రెగ్యులర్ గా ఏదైనా హోటల్ కి వెళ్తూ ఉన్నా, ప్రెసెంట్ జరుగుతున్న ఇరాన్ అండ్ యుఎస్ ఇజ్రాయెల్ రిలేటెడ్ ఉన్న కాన్ఫ్లిక్ట్ తో ఎల్పిజి ఈ గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా, వీటి కొరత ఇండియాలో ఏర్పడి హాస్టల్స్ కానీ ఈవెన్ హోటల్స్ కానీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా వరకు రెస్టారెంట్స్ అండ్ ఈవెన్ వాటి అసోసియేషన్స్ కర్ణాటక, చెన్నై రిలేటెడ్ గా కూడా ప్రెసెంట్ ఉంటున్న ఎల్పిజి కొరతతో మేము సర్వీసెస్ ని అందించలేకపోతున్నాం అని చెప్తున్నారు. నెక్స్ట్, డిక్సాన్ స్టాక్ ఇవాళ 13% దగ్గరగా పెరిగిందా? దీనికి కారణం వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి చైనాకు సంబంధించిన ఓవర్సీస్ ఫ్రీమర్ కంపెనీ ఒక జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా, వీళ్ళిద్దరే ఒక పార్ట్నర్షిప్ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ చైనాకు సంబంధించిన కంపెనీ డిక్సాన్ వీళ్ళిద్దరు కలిసి డిస్ప్లే టెక్నాలజీ రిలేటెడ్ గా వర్క్ చేస్తూ డిస్ప్లే మాడ్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ రిలేటెడ్ గా డిక్సాన్ వాళ్ళ దగ్గర 74% వాటా ఉంటుంది. చైనాకు సంబంధించిన హెచ్కేసి వాళ్ళ దగ్గర 26% వాటా ఉంటుంది. థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ ఎల్సిడీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్స్ అండ్ అదర్ అడ్వాన్స్డ్ డిస్ప్లే మాడ్యూల్స్ ని ల్యాప్టాప్స్ ఆర్ ఈవెన్ నోట్ బుక్స్, మొబైల్ ఫోన్స్, టెలివిజన్స్, ఈ కార్స్ లో ఉండే డిస్ప్లేస్ ఉంటాయా వాటికి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అండ్ మానిటర్స్ పరంగా కూడా వీళ్ళు డిస్ప్లేస్ ని తయారు చేస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనం 11% దగ్గరగా పెరగడం చూసాం. నెక్స్ట్, హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా స్ట్రాంగ్ గా పెరగడానికి కారణం వాళ్ళ FY27 గ్రోత్ గైడెన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ని 10% నుంచి 12.5% కి పెంచారు. ఐటీ స్పేస్ లో ఉంటున్న వీక్నెస్ మనకు తెలిసిందే రీసెంట్ టైమ్స్ లో. అలాంటి టైంలో వీళ్ళ గ్రోత్ గైడెన్స్ ని పెంచుతూ ఉండడం, వీళ్ళ గ్రోత్ ఒక మొమెంటం యాక్సలరేట్ అవుతుందని ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఏఐ ఫస్ట్ స్ట్రాటజీతో స్ట్రాంగ్ డిమాండ్ ని వీళ్ళు అందుకుంటున్నారని, అక్రాస్ ద సెక్టర్స్ వీళ్ళకి మంచి బిజినెస్ కనిపిస్తుందని ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ FY28 లో గ్రోత్ ని 15% అచీవ్ చేస్తారని ఇలా కూడా వీళ్ళు ఆస్పిరేషన్ తో ఉన్నారని అప్డేట్ చేస్తూ ఉండడం స్ట్రాంగ్ గా ఇవాళ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ వీళ్ళు ఆల్రెడీ 10 స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ తో ముందుకు వెళ్తున్నారని, ఇప్పుడు ఏఐ ఫస్ట్ స్ట్రాటజీని 11th ఇనిషియేటివ్ గా తీసుకొని జనరేటివ్ ఏఐ బిజినెస్ సర్వీస్ జీవీఎస్ ని వీళ్ళ గ్రోత్ ఇంజన్ గా కమింగ్ టైమ్స్ లో చూస్తున్నారని ఇలా ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వీళ్ళు చేస్తూ ఉండడమే, 11th ఇనిషియేటివ్ రిలేటెడ్ గా చేస్తూ ఉండడమే స్టాక్ లో ఇంతటి మొమెంటం ఇవాళ కనిపించింది. నెక్స్ట్, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ 9% దగ్గరగా పెరిగిందా? దీనికి కారణం ఉత్తరప్రదేశ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ గంగా రిలేటెడ్ గా వాళ్ళకు ఒక MOU కుదిరింది. ఇందులో భాగంగా వీళ్ళు ఒక 2 మిలియన్ హోమ్స్ ని కనెక్ట్ చేస్తారు. ఆల్సో 8,000 to 10,000 డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ DSPs ని డెవలప్మెంట్ చేయడం ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ గంగా అనగానే మనకి ఇదేదో వాటర్ ప్రాజెక్ట్ అనుకుంటాం, కాదు. ఇది ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్. అండ్ ఇవాళ స్పైస్ జెట్ స్టాక్ మనకి స్ట్రాంగ్ గా పెరిగినట్లు కనిపిస్తుంది కదా. సుమారుగా 8% దగ్గరగా పెరిగింది ఒకసారి. కారణం ఇవాళ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఫాల్ వచ్చేసరికి స్పైస్ జెట్ అనే కాదు, ఏవియేషన్ స్టాక్స్ లో మనకి జంప్ అయితే కనిపించింది. NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 91.6 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కమర్షియల్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేశారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ప్రెసెంట్ కెపాసిటీ 9,201 మెగావాట్ దగ్గరగా వీళ్ళ గ్రూప్ అండర్ లో ఉంది కమర్షియల్ లో అని, కమర్షియల్ కెపాసిటీ లో అని అప్డేట్ చేశారు. IRDA వాళ్ళు ఒక 2 కొత్త ఇన్సూరెన్స్ ప్లేయర్స్ కి రిజిస్ట్రేషన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అలయన్స్ జియో రీ ఇన్సూరెన్స్, కివీ జనరల్ ఇన్సూరెన్స్. ఈ కొత్త ప్లేయర్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లోకి వస్తున్నట్టు IRDA వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో అలయన్స్ జియో రీ ఇన్సూరెన్స్ జియో ఫైనాన్స్ అండర్ లోకి వస్తుంది. అండ్ ఇవాళ ఫర్టిలైజర్ స్టాక్స్ లో కొంత జంప్ కనిపించింది కదా. రీజన్, ఈ రీసెంట్ గా ఉంటున్న ఇన్సిడెంట్స్ తో ఫర్టిలైజర్ కంపెనీస్ కి గ్యాస్ ఒక ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళకి ఒక అడిషనల్ బెనిఫిట్ ఇవ్వాలని గవర్నమెంట్ చూస్తున్నట్టు, ఈవెన్ గ్యాస్ అలొకేషన్ కూడా 70% దగ్గరగా వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నట్టు, అండ్ ఫర్టిలైజర్ సబ్సిడీని కూడా 19,000 to 30 crore అడిషనల్ గా ప్రొవైడ్ చేయాలని చూస్తున్నట్టు అప్డేట్స్ మార్కెట్ లో ఇలా కనిపిస్తూ ఉండడమే ఇవాళ ఫర్టిలైజర్ స్టాక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీకి కారణం. నెక్స్ట్, వార్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. క్వార్టర్ కంపారిజన్ లో వాళ్ళ సోలార్ ఎక్స్పోర్ట్ 70% దగ్గరగా డౌన్ అయ్యాయని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో యూఎస్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన ఇష్యూస్ తో మోస్ట్ ఆఫ్ ద యూఎస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ అయ్యాయి కదా, అది ఇంపాక్ట్. బట్ రీసెంట్ గా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. సో ఈ ఇంపాక్ట్ సార్ట్ అవుట్ అయ్యే అవకాశమే మనకి కనిపిస్తూ ఉంది. టెంపరీ నెగిటివ్, ఫండమెంటలీ బిజినెస్ రిలేటెడ్ గా కాదు. నెక్స్ట్, రామ్కో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు ఏవియేషన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా సెలెక్ట్ చేసుకున్నారని, ఇందులో భాగంగా రామ్కో సిస్టమ్స్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ ని అప్కమింగ్ డిఫెన్స్ MRO ఫెసిలిటీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL రిలేటెడ్ గా ఇంప్లిమెంట్ చేస్తారనేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా రామ్కో సిస్టమ్స్ వాళ్ళు కీ పార్ట్నర్ గా ఉండడానికి టాటా వాళ్ళని సెలెక్ట్ చేసిందనే దాని రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరే మరి ఇక ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.